మన వాల్యూ మనం పెంచుకోవాలి అంటే గడిచిన కాలం ఎప్పుడూ తిరిగి రాదు. తిరిగి రాని క్షణం కోసం వెయిట్ చేసే కంటే ఉన్న క్షణాన్ని, ఉన్న నిమిషాన్ని, ఉన్న గంటని, ఉన్న రోజుని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనం చెయ్యాలి. ఒక ఊరిలో ఒక కుండలు తయారు చేసే అతను కుండలు ఎప్పుడు తయారు చేస్తూ ఉంటే చాలా బాగా తయారు చేస్తున్నాడని అక్కడికి రోజు కొంతమంది అయినా వచ్చి కొనుక్కుంటూ ఉండేవారంట. తను కూడా చాలా కష్టపడి రకరకాల మోడల్స్ చేస్తూ ఉండేవాడంట. అక్కడక్కడ చిన్న లోపాలున్నా ఎవ్వరూ పట్టించుకునేవారు కాదంట. చాలా ఇష్టంగా చేసేవాడంట తన వర్క్ని. తన సొంత పని కాబట్టి అది చాలా మోడల్గా చేసేవాడంట. అందరూ మెచ్చుకొని మరీ కొనుక్కెళ్తూ ఉండేవారంట. అదే టైంలో అల్లూరులో ఒక కంపెనీ పెట్టారంట. ఇలాగే పార్ట్స్ అమ్మే కంపెనీ పెడితే చాలామంది 90% అక్కడికి వెళ్ళి కొనుక్కోవటం మొదలు పెట్టారంట. అక్కడ ఇంకా రకరకాలు రంగులతో ఉండటం వల్ల జనాలకి అవి ఆకర్షణగా కనబడి అటు వెళ్ళి కొనుక్కోవటం మొదలు పెట్టారంట. అయినా ఏ రోజు ఈ కుండలు తయారు చేసే అతను ఎప్పుడు కూడా అయ్యో నా దగ్గర ఎవరో కొనుక్కోవట్లేదే, 10 మందే కొనుక్కుంటున్నారని ఎప్పుడు బాధపడలేదంట. తను ఎంత తయారు చేయగలడో అంత తయారు చేస్తూనే ఉన్నాడంట. చేస్తూ ఉంటే అనుకోకుండా ఆ ఊరిలోకి విదేశీయులు వచ్చారంట. విదేశీయులు వచ్చి సరదాగా ఆ ఊరు తిరుగుతూ ఉంటే ఆ పార్ట్స్ చూసినప్పుడు వాళ్ళు చాలా మెచ్చుకున్నారంట. మెచ్చుకొని అసలు ఎంత బాగున్నాయని వాళ్ళు వెంటనే వీడియో తీసుకొని వాళ్ళు విదేశాలకి మామూలుగా ఆన్లైన్లో పెట్టేశారంట. ఎవరు వచ్చినా విజిట్ చేయండి, ఇక్కడికి వచ్చి ఇవి కొనుక్కోండి, చాలా బాగున్నాయి, మేము తీసుకున్నాం అనేసి వాళ్ళు ఆన్లైన్లో పెట్టారంట. ఇప్పుడు సందర్శకులు ఎక్కువైపోయారంట. తనకి వస్తున్నారంట, కొనుక్కుంటున్నారంట. విదేశీయులు వచ్చినా ఎవరు వేరే ఊరి నుంచి వచ్చినా ఆన్లైన్లో పెట్టారు కాబట్టి తీసుకెళ్తున్నారంట. తను ఫస్ట్ ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడంట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఓడిపోయాం కదా అని చేయటం మానేస్తే తన పనికి మంచి పేరు వచ్చేది కాదు. అయ్యో వారు వ్యాపారం పోతుంది, అవతల వారు కంపెనీ పెట్టారు, నా వ్యాపారం పోతుందని తను ఏ రోజు నిరుత్సాహపడలేదంట. రోజు ఎన్ని అమ్మేవాడో ఎన్ని తయారు చేసేవాడో అన్నీ తయారు చేస్తాం మొదలుపెట్టాడు. తను ఏ రోజు వెనక్కి తగ్గలేదంట. అసలు ఎప్పుడు బాధపడలేదంట. నాకు ఈరోజు బిజినెస్ ఉంది, నిన్న లేదు అని కూడా తను ఎప్పుడు ఆలోచించలేదంట. చూసారా, ఆలోచించకుండా అలా తయారు చేయబట్టి తను పోగొట్టుకున్నవన్నీ ఈ ఆన్లైన్ పెట్టాక మొత్తం సేల్ అయినాయి అంట. అదే విచిత్రం అంటే. ఎందుకంటే ఏ రోజు బిజినెస్ ఎటు నుంచి ఎలా వస్తుందో తెలీదు. బిజినెస్ అన్నాక తప్పకుండా ఒకరోజు రావచ్చు, ఒకరోజు పోవచ్చు. అంత మాత్రాన ఆ బిజినెస్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. వెయిట్ చేయాలి కదా. ప్రతి మనిషి వెయిట్ చేయటం నేర్చుకోవాలి. ఇప్పుడు అలా చాలామంది బిజినెస్ పెడతారు, తీసేస్తారు, ఇంకో బిజినెస్ పెడతారు, తీసేస్తారు. ఇలా నష్టపోవటం కంటే ఒకే బిజినెస్లో కంటిన్యూ చేయటం వల్ల ఉపయోగాలు ఉంటాయి. దేవుడు కూడా మనల్ని తయారు చేసేటప్పుడు పాత్రతో పోల్చాడు. ఎందుకంటే తను ఒక పాత్రను చేయాలి అనుకున్నప్పుడు తను ఇష్టం వచ్చిన రీతిలో చేసేవాడు దేవుడు. ఎందుకంటే తనకి నచ్చిన రీతిలో. అందుకే కొందరు నల్లగా, కొందరు తెల్లగా, కొన్ని దేశాలు ఎర్రగా కందిపోయేలాగా, కొన్ని దేశాలు నల్లగా చూస్తాకి భయంకరంగా, కొందరు అని అందంగా, కొందరు అందవిహీనంగా, ఆయనకు నచ్చినట్లు ఏ పాత్రను ఎలా చేయాలో అలా చేశారు. అలాగే ఐగుప్తు వారిని చాలా కష్టాల్లో ఉన్నప్పుడు చూసి దేవుడు వారిని విడిపించాలనుకున్నారు. ఇప్పుడు దేవుడు విడిపించాలనుకున్నాడు కానీ వాళ్ళు మమ్మల్ని విడిపించయ్యా అని అడగలేదు. చూసారా, అడగకుండా చేసేవాడే దేవుడు. మనం బతిమాలుకుంటే చేసేది కాదు ఇది. కానీ మనం ప్రార్థన చెయ్యాలి. ఎలా, ఎందుకు చేయాలి అంటే, ఆ ఐగుప్తు నుంచి నన్ను విడిపించావయ్యా, నువ్వు ఆ కష్టకాలం నుంచి నన్ను విడిపించావయ్యా,
ఆ కష్టంలోంచి, నష్టంలోంచి నన్ను విడిపించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని అందుకొరకే మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలి కాదు. మనం మనం అడిగినా ఇస్తాడు దేవుడు, అడగకపోయినా ఇస్తాడు. కానీ మనం అడగకుండా ఇచ్చేయి తీసుకున్నప్పుడు మనకు సంతోషంగా ఉంటుంది కదా! ఇప్పుడు మనం ఒకరింటికి వెళ్ళాం, ఏదో ఆశించి వెళ్ళం కదా! వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పలకరిస్తాం, చక్కగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. మనకిష్టమైనది ఏదో వాళ్ళు తీసుకొచ్చి పెట్టారనుకో, మన మనసు చాలా సంతోషపడుద్ది. మనం అడగలేదే, నాకు ఇష్టమైనవి పెట్టారే, వాళ్ళకి తెలుసా మనకిష్టమైందని? వారు పెట్టాలనుకున్నారు, పెట్టారు. దేవుడు కూడా అంతే, మనకిష్టమైనది ఏదో ఆయనకు తెలుసు. ఆయన పెట్టాలనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఆయన ఇచ్చేస్తారు. కానీ ప్రజలు ఏంటంటే అది తెలియక ఇవ్వలేదు, ఇంకా ఇవ్వలేదు, ఎన్నాళ్ళు బట్టి ప్రార్థన చేస్తాం. వెయిట్ చేయాలి కదా! మనం ఒకటి అనుకుంటున్నాం, దానికోసం వెయిట్ చేస్తేనే మనం పైకి రాగలం. వెయిట్ చేయకుండా నేను ఇప్పుడు అనుకున్నాను, ఇప్పుడే అయిపోవాలి అనుకుంటే ఒక్కొక్కసారి అవ్వదు. దానికోసం మనం ఆలోచించక్కర్లా. అవని దానికోసం బాధపడక్కర్లా. ఎందుకంటే అది మనకి దేవుడు వద్దనుకుంటున్నాడు అంటే అదేదో మనకి చెడ్డగా ఉంది, అదేదో మనకు పనికిరానిదై ఉండొచ్చు. అందుకని త్రోవ తప్పి వెళ్ళకూడదు ఎప్పుడు. దేవుడి చిత్తం లేకుండా మనం ఏ విషయంలోనే త్రోవ తప్పకూడదు. ఎందుకంటే దేవుడు మనకు అనేక మార్లు అనేక విషయాల్లో మనల్ని బలపరుస్తూ ఉంటాడు. మనమే ముందంజ చూసుకోము. చాలామంది అంటారు, నేను ఈ అనారోగ్యానికి బాధపడుతున్నా, దేవుడు ఏం సహాయం చేశాడు? దేవుడు ఎందుకు చేయాలి చెప్పండి? ఆయన చెప్పినట్టు మనం ఏమన్నా చేస్తున్నామా? ఆయన ఉండమన్నట్టు ఉంటున్నామా? ఆయన ఆజ్ఞలు ఇచ్చారు, ఆజ్ఞని పాటించకుండా ఉంటున్నామా? పాటించాలి కదా! కానీ ఒక్కొక్కసారి ఆజ్ఞలు విడిచిపెట్టేస్తూ ఉంటాం. మన సొంత స్వలాభాల కోసం మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అలాగే మనకు నచ్చినట్టు ఉండాలని కోరుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. దేవునికి నచ్చినట్లు ఉండాలని మనం కోరుకుంటున్నామా? ఇది వ్యాపారమైన, జీవితమైన, ఇంకేదైనా, ఒక చదువైనా మనం చదవకుండా యేసయ్యా నువ్వే ఉన్నావని ఎగ్జామ్లో కూర్చొని రాసేయగలమా? కొంచెమైనా మనం చదవాలి కదా! చదివింది ఆయన జ్ఞాపక శక్తి చేసి, ఆయన జ్ఞాపకం చేసి రాయమని చెప్తే రాసేసుకుంటాం. అంతేగాని ఆయన ఇవ్వకుండా, ఆయన జ్ఞాపకం చేసుకోకుండా మనం రాసుకోలేం కదా! మనం దేవుడికి నచ్చినట్లుంటే మనకన్నీ మేలే జరుగుతాయి. ఇప్పుడు ఐగుప్తు నుంచి విడిపించి ప్రజల్ని దేవుడు కనాన్ దేశానికి తీసుకెళ్తూ ఉంటే చిన్న శోధనకు కూడా వాళ్ళు తట్టుకోలేకపోయేవారు. మారా అడ్డొచ్చింది. అమ్మో మారా మారా అన్నారు. దేవుడు మధురంగా మార్చేశాడు. నీటి ఎద్దటి వచ్చింది వాళ్ళకి. అప్పుడు దేవుడు బండను చీల్చి, అసలు రాతి బండలోంచి నీళ్లు రావటమే గ్రేటు. ఇప్పుడు దాదాపుగా ఎంతోమంది జనానికి, ఇజ్రాయేల్ ప్రజలందరికీ ఆ నీళ్లు దాహాన్ని తీరుస్తుంది. ఇప్పుడు బండను చీల్చి దేవుడు నీరిచ్చారు. మరి కాకులతో ఆహారాన్ని పంపించాడు దేవుడు, పూరేళ్ళని పంపించాడు వాళ్ళకి మాంసం కావాలంటే. దేవుడు ఎన్నో మేలు చేశాడు వాళ్ళకి. కానీ వాళ్ళు కృతజ్ఞతతో ఉన్నారా? మోషేని ఎదురు పెట్టుకున్నారు. దేవుణ్ణి కదా ఎదురు పెట్టుకోవాలి. మోషే ఓన్లీ నాయకత్వం వహించారు. ఇప్పుడు ఒక కంపెనీకి యజమాని వేరు, ఒక మేనేజర్ వేరు. మోషే మేనేజర్ లాంటి వాడు, యేసయ్య యజమానిగా ఉన్నారు. ఇప్పుడు యజమానిని గౌరవించాలి కదా! మోషేని గౌరవిస్తున్నారు వీళ్ళు. మోషే లేడని వాళ్ళ దగ్గర ఉన్న బంగారంతో దూడను తయారు చేసుకున్నారు. అప్పుడు దేవుడి విలువను తీసేస్తున్నారు కదా! అందుకనే వాళ్ళు చాలా శ్రమల పాలయ్యారు. అన్ని సంవత్సరాలు దేవుడు వాళ్ళు ఎటు నడిస్తే అటు, పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను వాళ్ళకి నిలబడ్డాడు. వాళ్ళకి ఎన్నో మేలులు చేశాడు. అయినా సరే వాళ్ళు గుర్తించలేకపోయారు. మనుషులం కదా, గుర్తించడానికి టైం పడుతుంది. మన మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు అవన్నీ మనం గుర్తిస్తాం. రేపు ఆపద వస్తుందంటే దేవుడు ఈరోజే మనకి తెలియజేస్తున్నాడు. కానీ మనమే
ఆ మనోనేత్రాల్లోంచి చూడలేకపోతున్నాం. చూడలేక ఏముందిలే అనుకుంటున్నాం. ఆ చిక్కుల్లో పడిపోయాక అయ్యో నేను చిక్కుల్లో పడిపోయానే అని బాధపడితే ఉపయోగం ఏంటి? దేవుడు పదే పదే చెప్పినప్పుడు వినాలి కదా. నిజమే, చాలాసార్లు ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉంటుంది. దేవుడు పదే పదే చెప్తూ ఉంటాడు, అయినా సరే పట్టించుకోం మనం. ఏముందిలే, పోనీలే, సహాయం చేద్దాంలే అని. వాళ్ళు ఆ సహాయానికి అర్హులా కాదా అని దేవుడు మనకు చెప్పినా కూడా మనం వినిపించుకోకుండా సహాయం చేసి తర్వాత బాధపడతాం. అయ్యో దేవుడు చెప్తే నేను వినలేదే. ఒకరితో స్నేహం చేయొద్దని దేవుడు చెప్తుంటే మనం మానేయాలి. ఎందుకంటే ఆ స్నేహం వల్ల మనం కూడా లోకంలో పడిపోతామేమోనని దేవుడు చెప్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తాం? స్నేహమే కదా, మనం మంచిగానే ఉంటాం కదా. ఇప్పుడు ఒక చెడుని ఈజీగా అంటించేసుకోగలం, ఒక మంచిని అంటించుకోవాలని చాలా కష్టం. 10 మంది మంచోళ్ళ మధ్యలో ఒక్క చెడ్డోడు ఉంటే ఆ 10 మందిని పాడు చేసేస్తాడు. కానీ 10 మంది చెడ్డోళ్ళ మధ్యలో ఒక్క మంచోడు ఉంటే ఈ మంచోడిని కూడా పాడు చేస్తారు, కానీ వాళ్ళు మంచిగా అవరు. ఎందుకంటే చెడుకి అంత వాల్యూ. ఆ చెడు స్పీడ్గా పాకేస్తుంది, మంచి నిదానంగా వెళ్తుంది. చూడండి, జబ్బు ఈజీగా వచ్చేస్తుంది, ఇంజెక్షన్ చేసేటప్పుడు స్లోగా ఎక్కిస్తారు. ఎందుకు అనుకుంటున్నారు? ఆ మందు స్లోగా వెళ్తే ఆ చెడుని బయటికి స్లోగా పంపిస్తుంది. అంతే మనిషి జీవితం కూడా. ఇంజెక్షన్తో ఎందుకు పోల్చానంటారేమో. ఇంజెక్షను గుచ్చుకున్నప్పుడు చాలా బాధ ఉంటుంది, ఎందుకంటే మంచి కూడా చెప్పేటప్పుడు వినేటప్పుడు చాలా బాధగా ఉంటుంది. కానీ అది శరీరంలోకి వెళ్ళినప్పుడు మనలో ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్నీ పోగొడుతున్నప్పుడు, మనం బాగుపడుతున్నప్పుడు ఆ ఇంజెక్షన్ వాల్యూ ఏంటో మనకు తెలుస్తుంది. అలాగే దేవుడి వాక్యం కూడా ఇంజెక్ట్ చేసుకోవాలి మన శరీరంలోకి, మన ఆత్మలోకి ఇంజెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనం బలపరచబడుతూ ఉంటాం. ఇలా మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం దేవుడి వాక్యం ద్వారా బలపడాలని. వ్యాపారంలో లాస్ అవుతామో లాభం వస్తుందో అని అనుకోవద్దు. వ్యాపారం అన్నాక లాసులు ఉంటాయి, లాభాలు ఉంటాయి. కష్టాలు నష్టాలు మనుషులకు రాకపోతే ఎవరికి వస్తాయి? అన్నిటికీ మనం ఓర్చుకునేవారిగా ఉండాలి. అలాగే మనం ఓదార్పు కోసం ఎదురు చూడక్కర్లా, దేవుడే మనల్ని ఓదారుస్తాడు. మనం ఒక 10 మందికి మేలు చేసామనుకో, దేవుడు ఆ మేళ్ళన్నీ గుర్తిస్తూ ఉంటాడు కదా. మనం ఒక్కరికి కూడా కీడు చేయకూడదు, మేలు చేసేవారిగానే ఉండాలి. మనకు తెలిసిన ఉపదేశాన్ని ఇతరులకి ఉపదేశించాలి, అంటే సువార్తని మనం కూడా ప్రకటించాలి. ఇప్పుడు మనం చర్చిలో వింటున్నాం కదా, ఆ వింటున్న 4 మాటలు అనేకులకి చెప్తూ ఉన్నామంటే వాళ్ళ మనసు కూడా కరుగుతూ ఉంటుంది. నేనైతే నేర్చుకున్నది ఎవరికైనా చెప్పినప్పుడు నాకు మళ్ళా అది బలంగా గుర్తుండిపోతుంది. అందుకే చర్చిలో విన్నది ఎవరో ఒకరికి చెప్పాలని ఆశపడుతూ ఉంటా. ఆశపడినప్పుడు అది అనుకోకుండా ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళకి దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా ఇలా మాట్లాడారని చెప్తే నాకు లైఫ్ లాంగ్ ఆ మాటలు గుర్తుండిపోతాయి. అందుకనే దేవుడి వాక్యాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఈరోజు చర్చిలో గురువారం స్త్రీల కూడిక జరిగింది. అయితే ఈరోజు వాక్యం ఏంటో తెలుసా? మనం చాలా మర్చిపోతూ ఉంటాం కదా, కానీ కొన్ని మర్చిపోకూడదంట. అందులో మొదటిది దేవుని స్తుతించటం మర్చిపోకూడదు. అంటే యెహోవాని స్తుతించుట ఎంత మేలో కదా, ఎంత మనోహరమో కదా. అందుకని దేవుని స్తుతించటం మర్చిపోకూడదు. అలాగే ఆయన చేసిన ఉపకారాలన్నిటికీ స్తుతులు అర్పించాలి. ఆయన చేసిన ఉపకారాలు ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అలాగే ఆయన ఉపదేశించిన ఉపదేశాలు మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన ఉపదేశాలు మనకి మేలుకరంగా ఉంటాయి. మనం ఎలా జీవించాలో తెలుస్తుంది, మనం ఎలా జీవించకూడదో తెలుస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో అమ్మ ఇది చెయ్యొద్దు అని చెప్పినప్పుడు మనం ఆలకిస్తున్నాం. ఎందుకు? అది చేయకూడదు కాబట్టి. ఇది చెయ్యండి అన్నప్పుడు ఆలకిస్తున్నాం. ఎందుకు? అది చెయ్యాలి కాబట్టి. ఇప్పుడు తల్లే మన గురించి అంత ఉపదేశకురాలిగా ఉంటే మన దేవుడు మనకి ఎంత ఉపదేశకుడిగా ఉంటాడు. ఆయన తోడు, ఆయన కృప నిత్యము
మనకుంటే మనం ఏదైనా జయించగలం. ఫ్రెండ్స్, ఈ మాటలు విన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ.